తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్స్ వచ్చేసి 7 సీజన్లు కంప్లీట్ కావడం జరిగింది. అలాగే ఒక ఓటీటీ సీజన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన 8 సీజన్స్ లో కేవలం కొందరు మాత్రమే మనం ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి కంటెస్టెంట్ లో ఒకరు బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ శివాజీ గారు. బిగ్ బాస్ కి వెళ్ళక ముందే శివాజీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. గతంలో అద్భుతమైన సినిమాల్లో హీరోగా, అలాగే పెద్ద పెద్ద సినిమాల్లో ఆర్టిస్ట్ గా నటించాడు శివాజీ. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరయ్యాడు శివాజీ. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ కు వెళ్లిన శివాజీ మొదట్లో జనాలకు చాలా డౌట్ ఉండేది. శివాజీ ఒక వెలుగు వెలిగిన హీరో బిగ్ బాస్ లోకి వెళ్లి కొత్తగా వచ్చిన కంటెస్ట్లతో తొందరగా కలిసిపోతారా, లేక వాళ్ళపై చిరాకు పడుతూ వాళ్ళపై చిన్న చూపు చూపుతూ వాళ్ళతో తరచూ గొడవలు పడుతూ బిగ్ బాస్ నుండి తొందరగా బయటికి వస్తాడా అని జనాలు ఎక్కువగా భావించారు. కానీ అందరి ఆలోచనలను తలకిందు చేస్తూ శివాజీ గారు బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు నిలవడం జరిగింది. తన ప్రవర్తన ద్వారా, తన ఆట ద్వారా, తన ఇతరులతో మెలిగే విధానం ద్వారా తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్నాడు శివాజీ. బిగ్ బాస్ 7 విన్నర్ గా మొదట శివాజీ గెలుస్తాడని అనుకున్నారు. కానీ శివాజీ 3వ స్థానానికి పరిమితమై బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది. కాదు పల్లవి ప్రశాంత్ ని శివాజీ గారు గెలిపించడం జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని 2 రాష్ట్రాల్లో చర్చ నడుస్తుంది. అయితే కొందరేమో శివాజీ గారు మళ్ళీ తిరిగి సినిమాలకు రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. మరికొంతమంది ఏమో శివాజీ గారు రాజకీయాల్లో మరింత దూకుడుగా వెళ్ళబోతున్నారు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. మరి శివాజీ మదిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పటి వరకు ఇంకా బయట పెట్టలేదు. నిజానికి శివాజీ గారు సినిమాల్లో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత సడన్ గా ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టి ఆపరేషన్ గరుడ అంటూ అప్పట్లో హల్చల్ చేసిన సంగతి మనకి తెలిసిందే. ఆ తర్వాత అమరావతి రైతుల కోసం కూడా శివాజీ బాగానే పోరాటం చేశాడు. ఆ తర్వాత కొంత రాజకీయాలకు దూరమై సడన్ గా బిగ్ బాస్ హౌస్ లో తేలారు శివాజీ. అయితే మొత్తానికి శివాజీ మాత్రం తెలుగు ప్రజలకు బిగ్ బాస్ ద్వారా ఎంత దగ్గర అయ్యారో మరింత దగ్గర కావడానికి, నిత్యం జనాల హృదయాల్లో నిలిచిపోవడానికి మాత్రం మంచి ప్రణాళికతో ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. శివాజీ గారు ఎక్కువగా మాత్రం సినిమాలపైనే దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరొక వార్త ఏమో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా ఈ ఎన్నికల బరిలో దిగబోతున్నాయి. ఆ కూటమికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎన్నికల బరిలో దిగాలి అని శివాజీ ఆలోచిస్తున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో కానీ అబద్ధం కూడా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి, మెగాస్టార్ చిరంజీవికి శివాజీ గారు వీరాభిమాని. తను ఎప్పుడూ చెబుతుంటాడు, అన్నయ్యే నాకు లైఫ్ ఇచ్చింది అని. సో మొత్తానికి శివాజీ గారు జనసేన నుండి బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఆయన అభిమానులు మాత్రం సువర్ణ సినిమాలు లేదా రాజకీయాలు ఎందులో అడుగు పెట్టినా సరే కానీ ఈసారి విజయం మాత్రం తప్పకుండా సాధించాలి, ఎప్పటికీ జనాలతోటే ఉండాలి, జనాల వైపే నిల్చుండాలి, జనాలని అలరించాలి, లేదా జనాల తరపున తను పోరాడాలి అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి బిగ్ బాస్ శివన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.